హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది సెకండ్ ఎపిసోడ్, అంటే 16th ఎపిసోడ్, బట్ సెకండ్ ఎపిసోడ్ ఇన్ ది ఆక్షన్స్ ఆఫ్ ఐపీఎల్ 2026. ఫస్ట్ వీడియోలో ఎస్ఆర్హెచ్ గురించి, ఆర్సీబీ గురించి, జీటీ, ఎల్ఎస్జీ, డీసీ వీటి గురించి మాట్లాడుకున్నాం. సో ద రెస్ట్ 5 టీమ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ టు రీటరేట్, ఈ వీడియోలో మేము ప్రెడామినెంట్లీ ఆ పర్టికులర్ టీమ్కి ఎలాంటి ప్లేయర్స్ కావాల్సి ఉండే ఆప్షన్ ముందు, ఆప్షన్లో అలాంటి ప్లేయర్స్ని తీసుకున్నారా లేదా, వాళ్ళ ఆప్షన్ ఎలా అయింది, ఎలాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు, వాళ్ళు ప్రాపర్గా స్లాట్ ఇన్ అవుతున్నారా లేదా అన్న దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మాత్రం మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే వీఆర్ వెరీ క్లోజ్ టు 10K సబ్స్క్రైబర్స్. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లెట్స్ హిట్ ద 10K వెరీ వెరీ ఫాస్ట్. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. స్టార్ట్ చేద్దాం. ఏ టీంతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ సిఎస్కే. ఓ, చెన్నై సూపర్ కింగ్స్. సిఎస్కేని యా, వాళ్ళకి అది చాలా ఇయర్స్ నుంచి ఐడియాలజీ అనుకో, లేకపోతే దట్ ఈస్ హౌ దే ఆర్ పర్సీవ్డ్ అనుకో. ఒక రిటైర్మెంట్ హోమ్ అనో, లేకపోతే అరే వీళ్ళు 30+ ఉంటేనే బిడ్డేస్తారు అని ఏదైతే ఉందో, ముందు ఉండేది బాగా గట్టిగా ఉండేది. ఈ ఆప్షన్లో వాళ్ళ చాయిసెస్, వాళ్ళు కొన్న ప్లేయర్స్, వాళ్ళు బిడ్ చేసి ఓడిపోయిన ప్లేయర్స్ కూడా, ఆగిపోయిన ప్లేయర్స్ కూడా, నువ్వు మొత్తం చూసుకుంటే ఇట్ లుక్స్ లైక్ అ కంప్లీట్ డిఫరెంట్ ఐడియాలజీ. ఇట్ ఈస్ లైక్ ఇప్పటి వరకు మనకి ఒక టీం ఉండేది, ధోని, జడేజా, మనకు ఒక కోర్ ఉండేది, ఒక టీం ఉండేది, ఇన్ని ఇయర్స్ ఒకటి అంతే. ఇప్పుడు రీసెట్, నెక్స్ట్ నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్ అండ్ బిల్డ్ అండ్ డూ సంథింగ్ అనే దీంట్లోనే వచ్చినట్టు అనిపించింది. నువ్వు వాళ్ళ కొన్న బైస్, ఇవన్నీ వాళ్ళు కొన్న బైస్ దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళకి ఎక్కడైతే దే నీడెడ్ ప్లేయర్సో ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళు వదిలేసుకున్న ప్లేయర్స్ మెయిన్ జడేజాని నువ్వు రీప్లేస్ చేయలేవు. లైక్ టు లైక్ రీప్లేస్మెంట్ చాలా కష్టం. నువ్వు హాఫ్ కూడా యూ కెనాట్ మేబీ ఆఫ్ వాట్ హీ ఆఫర్స్ మల్టీ డైమెన్షనల్లీ 3D ప్లేయర్, ద ఓజీ 3D ప్లేయర్ యాక్చువల్లీ చెప్పుకుంటే. సో నో వన్ కెన్ డూ దట్. సో అది ఎలా చేస్తారో అనుకున్నాం. అది ఒక విచిత్రమైన రూట్లో వెళ్ళారు. ఆ విచిత్రమైన రూట్లో వెళ్ళిన దానికి మనం కూడా, ఎస్ఆర్హెచ్ కూడా చాలా ప్రోత్సహించాం. మీరు వెళ్ళండి, మేము ఉన్నాం కదా మీతో పాటు అన్నట్టు. సో వాళ్ళ మెయిన్ బైజ్, సర్ప్రైజింగ్ బైజ్ ఇస్ కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్. వాళ్ళు కొనడం సర్ప్రైజింగ్ కాదు, ఆ రేట్ కొనడం, ఆ ప్రైజ్ కొనడం చాలా బిడ్ ఇద్దరికంటా పోలిస్తే ప్రశాంత్ వీర్కి ఇంకా ఎక్కువ. బికాస్ ప్రశాంత్ వీర్ ఐ థింక్ కేమ్ ఇన్ ద సిమిలర్ దట్ స్పిన్ స్లాట్ లో వస్తాడు కాబట్టి మనం ఆ స్లాట్ లో ఎవరు వస్తున్నా కొద్దిగా అటాక్ చేయడానికి కొద్దిగా ట్రై చేసాం. ఇద్దరు ఆల్రౌండర్స్ ఏనా? ప్రశాంత్ వీర్ వికెట్ కీపర్, కార్తిక్ శర్మ వికెట్ కీపర్, ప్రశాంత్ వీర్ ఆల్రౌండర్. ఓకే, ఇప్పుడు జడ్డుకి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ అంటే ప్రశాంత్ వీర్ ని తీసుకుందామని అనుకున్నారు, బట్ అంటే స్కిల్ సెట్. ఓకే, అండ్ వాళ్ళిద్దరిని 14.2 crores కొనుక్కున్నారు. బికాజ్ నన్ను అడిగితే వాళ్ళకి ఓపెనింగ్ టాప్ ఆర్డర్ ఈజ్ సెట్, 99 కాదు 100% సెట్. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ప్లేయర్స్ కావాలి. ఇప్పుడు నువ్వు చూసుకుంటే నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు డెవాల్డ్ బ్రేవిస్ ఉన్నాడు, దూబే ఉన్నాడు, ధోని ఆబ్వియస్లీ ఈజ్ దేర్. సో ఆ మధ్యలో ఇంకొకరు కావాలి. సో నెంబర్ 6, నెంబర్ 5 ఏదో అనుకుందాం. అక్కడ మేబీ దే వాంట్ సమ్వన్ లైక్ కార్తిక్ శర్మ. అక్కడ ఒకళ్ళని ఆడించాలి అంటే ఒక కార్తిక్ శర్మని తీసుకుందాం, అలాంటి ఒక ప్లేయర్ కావాలి. వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా నన్ను అడిగితే వాళ్ళు ముందు ఒకసారి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సమీర్ రిజ్విక్ చాలా గట్టిగా వెళ్ళారు. వాళ్ళ ఫస్ట్ సీజన్ సమీర్ రిజ్విక్ చాలా గట్టిగా వెళ్ళారు. 8.5 crores అప్పుడు కొనుక్కున్నారు. అలాగా ఆ తర్వాత వాళ్ళు ఆ పర్టికులర్ స్పాట్ని, మెయిన్లీ నెంబర్ 3 స్పాట్ని, శాంసన్ లేనప్పుడు ట్రిపాఠి అని, హూడా అని, విజయ్ శంకర్ అని చాలా ట్రైల్ వేశారు. కానీ ఇప్పుడు కాదు, ఒక యంగ్ టాలెంట్ని నమ్ముతాం, అయితే అవుతుందో లేకపోతే లేదు. ఇట్ ఈస్ కొంచెం దట్ ఎస్ఆర్హెచ్ రూట్. బౌలింగ్లో మనం ఎలా అయితే డ్యాన్సులు కట్టామో వీళ్ళు ఇలా చేద్దామని అనుకున్నారు. అండ్ ఓకే, దానికి ప్రశాంత్ వీరు, కార్తిక్ శర్మ వీళ్ళని తీసుకున్నారు. అండ్ ఇప్పుడు శామ్ కరణ్ వెళ్ళిపోయాడు, జడేజా వెళ్ళిపోయాడు కాబట్టి, అశ్విన్ లేడు కాబట్టి
వాళ్ళకి నూర్ అహ్మద్తో పాటు ఒక స్పిన్నర్ డెఫినెట్లీ కావాలి, 100% కావాలి. వాళ్ళు బిష్నాయ్ని కొనుక్కోలే. సో అందుకని వాళ్ళు రాహుల్ చాహర్ని తీసుకున్నారు, 5.2 CR వరకు వెళ్ళారు. అండ్ చిన్నస్వామి చపాక్ ఈజ్ నాట్ ది సేమ్ ఎనీమోర్. ముందులో బాగా స్పిన్ పిచ్ అనేవారు, ఇప్పుడు మరీ అంత స్పిన్ పిచ్ కాదు. ఇట్ బికేమ్ కొంచెం ఐడియల్, కొంచెం మెలో అయిపోయింది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రశాంత్ వీర్, రాహుల్ చాహర్ ఆ స్పిన్ డ్యూటీస్ అనేవి చెయ్యాలి ఎక్కువ. ఇంకా రాహుల్ చాహర్ ఆడకపోతే ప్రశాంత్ వీర్ అండ్ నూర్ అహ్మద్ విల్ బి ప్లేయింగ్. అండ్ వాళ్ళు అఖిల్ హుసేన్ కూడా కనుక్కున్నారు. అఖిల్ హుసేన్ ప్లేస్ ఫర్ జోహానెస్బర్గ్ సూపర్ కింగ్స్, ప్లేస్ ఫర్ ఆ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో ఆడతాడు, ఇవన్నీ ఆడతాడు. కాబట్టి వాళ్ళు అఖిల్ హుసేన్ మీద చాలా నమ్మకం ఉంచారు. అండ్ దాంతోపాటు మాథ్యూ షాట్ని కొన్నారు, జాక్ ఫోక్స్ని కొన్నారు, అండ్ మ్యాట్ హెన్రీని కొన్నారు. వాళ్ళకి ఒక పేస్ ప్లేయర్ అంటే లైక్ పేస్ బౌలర్ కూడా అవసరం ఉండే, ఎందుకంటే వాళ్ళకి కంబోజ్ ఉన్నాడు, గుర్జప్నీత్ సింగ్. ఓకే, గుర్జప్నీత్ సింగ్ ఎక్కువ ఆడలేదు, ఖలీల్ అండ్ కంబోజ్ వీళ్ళిద్దరూ ఎక్కువ ఆడారు. సో ఒక ఫాస్ట్ బౌలర్ని వీళ్ళు పక్కా తీసుకుంటారు అనుకున్నా కానీ వాళ్ళు దే వెంట్ ఫర్ ఎల్లిస్తో పాటు మ్యాట్ హెన్రీ లాంటి బౌలర్ కూడా వెళ్ళారు. ఎల్లిస్, మ్యాట్ హెన్రీ వీళ్ళిద్దరు వేస్తే అన్నట్టు. సో అదొకటి ఉంది. బట్ వీళ్ళిద్దరిలో డెఫినెట్లీ దే విల్ స్టార్ట్ ఎల్లిస్ మంచి ఫామ్ లో ఉన్నాడు, వేరియేషన్స్ ఉన్నాయి. సో హూ డు యూ థింక్ ఆర్ ది 4 ఓవర్సీస్ ప్లేయర్స్ ఫర్ సిఎస్కే? ఎల్లిస్, ఓకే, కింద నుంచి వస్తాను. ఎల్లిస్, నూర్ అహ్మద్, ఓకే, బ్రెవిస్, ఓకే, వీళ్ళు ముగ్గురు పక్కా. అప్పుడు దే మైట్ గో ఫర్ ఓవర్టన్ ఆర్ అఖిల్ హుసేన్. ఐ థింక్ దే బ్రెట్స్కి కూడా మేబీ వెళ్ళొచ్చు. బ్రెట్స్కి ఎక్కడ ఉన్నాడు? బ్రెట్స్కి అంటాను, ఆ పేరేంటి, బ్రెట్స్కి, బ్రెవిస్, మాథ్యూ షాట్, ఓకే. బట్ మ్యాట్ షాట్ టాప్ ఆర్డర్లో ఆడతాడు కదా, అంటే అవును, టాప్ ఆర్డర్ ఆల్రెడీ ఫిక్స్ కదరా. ఆల్రెడీ ఉర్విల్ పటేలే అయ్యా నా ప్లేస్ ఏదయ్యా అని వెయిట్ చేస్తున్నాడు. ఉర్విల్ పటేల్ ఆల్రెడీ నా ప్లేస్ ఏది అనుకుంటుంటే నువ్వు మళ్ళీ కార్తిక్ శర్మ అనుకున్నావు. ఉర్విల్ పటేల్ టాప్ ఆర్డర్ ఆడినా, బట్ సి ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓకే ధోని ఉన్నాడు, సంజు శాంసన్ ఉన్నాడు, యూ హ్యావ్ 2 players టు కీప్. ఉర్విల్ పటేల్ ఉన్నాడు, మళ్ళీ యూ గాట్ కార్తిక్ శర్మ. బట్ నన్ను అడిగితే వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఉండిన ప్రాబ్లమే పేస్ బౌలింగ్ ఉండే. అంటే ఫాస్ట్ బౌలింగ్ అఫ్ కోర్స్ కంబోజ్, అఫ్ కోర్స్ మనకి వాట్ డూ యూ కాల్ కంబోజ్ ఉండే అండ్ ఖలీల్ ఉండే, కానీ 100% విజయ్ శంకర్ సరే 100% వాళ్ళు అంత డెలివర్ చేయలే. కానీ ఈసారి బాగా వాళ్ళని ఫాస్ట్ బౌలర్స్ని గట్టిగా అంటే లైక్ సెట్ చేసుకున్నారా అంటే లేదు, ఇంకా చేయలే. అంటే మ్యాట్ హెన్రీని పట్టుకొచ్చుకున్నారు, కానీ మ్యాట్ హెన్రీ ఆడితే ఎల్లిస్ ఆడితే మ్యాట్ హెన్రీ ఆడు, ఇద్దరిని ఆడించారు అనుకో, అప్పుడు కొంచెం ఆల్రౌండర్స్ ఈ జోన్ పోతుంది. సో ఏమో మరి నాకు తెలిసి ఇద్దరిని ఆడించరు అనే అనుకుంటున్నాను. సో ఇంకా కొంచెం బౌలింగ్ కొంచెం అట్టట్టే ఉంది ఇది. ద ప్రాబ్లమ్ ఈజ్ వాళ్ళకి ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ నువ్వు ఇప్పుడు ఒక సిఎస్కే ఫ్యాన్ని తీసుకొచ్చి ఆర్ యూ సాటిస్ఫైడ్ ఫ్రమ్ దిస్ ఆప్షన్ అంటే ఐ డోంట్ థింక్ సో దే విల్ బి హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే ద మెయిన్ థింగ్ ఈజ్ వేరే టీమ్స్కి నువ్వు అనుకోవచ్చు ఈ మినీ ఆప్షన్లో థింగ్ ఏంటంటే ఒక సైడ్ నీకు చాలా కాంట్రాస్ట్లు ఉన్నాయి. యూ హ్యావ్ టీమ్స్ విత్ 2 crores, 10 crores, 8 crores, 15 or 11 crores నుంచి సడన్లీ నీ దగ్గర 65 crores, 45 crores, 43 crores ఉన్న టీమ్స్ ఉన్నాయి. సో నువ్వు ఇంత టీం ఉన్నప్పుడు నీకు తెలుసు నీ దగ్గర ఇన్ని స్పాట్స్ ఉన్నాయి, ఇంత బ్యాంక్లో ఇంత ఉంది. సో నీకు ఏదైతే పెయిన్ పాయింట్స్ ఉంటాయో నీకు ఆ ప్రతి పెయిన్ పాయింట్ని అడ్రస్ చేసే స్కోప్ ఉంది. వేరే టీమ్స్కి అయితే వాళ్ళు ఒక స్పిన్నర్కి ఎక్కువ వెళ్ళిపోయారంటే దే హ్యావ్ టు కట్ షాట్ వేరే ప్లేస్లో. బట్ ఇక్కడ అలా అవ్వలేదు. వాళ్ళకి ముందే తెలుసు దే నీడెడ్ అ బౌలర్ లేదని, బట్ దే స్టిల్ వెంట్ వెరీ హై ఫర్ కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్. గుడ్ దట్ దే గాట్ such a big picks on their first auction. చాలా మంచిది. ఏమో వాళ్ళకి ప్రెజర్ అది అలా ఉంటుందో తెలియదు, కానీ హోప్ఫుల్లీ వాళ్ళ లైఫ్స్ అయితే చేంజ్ అయిపోయినాయి. అండ్ వాళ్ళు ఇప్పటి నుంచి కూడా అంటే దే కీప్ అప్ దట్, అంటే అబ్బో అప్పుడు ఎంతో పలికేడరా కానీ ఏం ఆడలేదురా
అని అనుకోకుండా పేరు నిలబెట్టుకుంటే అంతకు మించి ఇంక జరిగేదే ఉండదు. లైఫ్ చేంజింగ్ స్టఫ్ అది. అవును. సో యా దాట్ ఈస్ దేర్. అండ్ సిఎస్కేది ఆన్ పేపర్ చూస్తుంటే మాత్రం వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, అవి 100% తీర్చుకున్నట్టు తెలియదు. అండ్ నన్ను అడిగితే ఓకే, నువ్వు బ్యాటింగ్ ఎంత స్ట్రెంథెన్ చేసుకున్నావు ఓకే, కానీ రవీంద్ర జడేజా లాంటి కమోడిటీస్ ఉండరు. ఇప్పుడు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఈ కమోడిటీస్ కష్టం. సో ఇంక రవీంద్ర జడేజా అయితే నువ్వు చెప్పినట్టు ద ఓజీ 3D ప్లేయర్. సో మరి ఎంతవరకు ప్రశాంత్ వీర్ లాంటి ప్లేయర్ దాన్ని భర్తీ చేస్తాడనేది చూడాలి. యా ఇంకా వాళ్ళకి ఓవర్సీస్ బౌలర్సే ఎక్కువ ఉన్నారు. బౌలర్స్ని, ఆల్రౌండర్స్ని తీసుకున్నారు. సో లెట్ us సీ ఎలా ఉంటుంది చెన్నై అని. బట్ నన్ను అడిగితే ఒకటి మాత్రం నేను చెప్పాలి. తర్వాత లైక్ ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది ఆల్ ది లైక్ సిఎస్కే ఫ్యాన్ పేజెస్ వాళ్ళు వీళ్ళు మాత్రం ఎస్ఆర్హెచ్ మొత్తం మా ఆక్షన్ పెంట చేసింది, మాకు కావాల్సిన కార్తిక్ శర్మ రేటు పెంచేసింది, జాక్ ఎడ్వర్డ్స్ని మేము కొనాలనుకున్నాము, జాక్ ఎడ్వర్డ్స్ ఈజ్ సచ్ ఎ గుడ్ ప్లేయర్, జాక్ ఎడ్వర్డ్స్ని కొననివ్వలేదు, ఎవరెవరు మంచి మంచి బైస్ చేస్తారని ఎస్ఆర్హెచ్ మీద పడేడిస్తున్నారు. మీన్ వెల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హు ఆర్ ఆల్రెడీ క్రయింగ్. ఏందో సర్లే, అంటే పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎక్కడ హర్ట్ అయిందంటే, మనం ఈ 2 ప్లేయర్స్కి చాలా ఫుల్ పవర్తో ప్రతి హ్యాండ్ రేస్కి మధ్యలో డిస్కస్ చేసుకుంటూ ఏం చేద్దాం అది ఇది అనుకుంటూ ఇట్ వాస్ యాజ్ ఇఫ్ లైక్ మనం ఖచ్చితంగా వీళ్ళిద్దరిని కొనాలి అన్నట్టు ఫైట్ చేసి పోయిన తర్వాత యూజువలీ ఏమవుద్దంటే నీకు మిగతా టీమ్స్ అంతా ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ లైక్ స్టీల్స్. నీకు అది పోయింది అనుకో, నువ్వు చాలా నాకు ఈ ప్లేయర్ కావాలి, చాలా కష్టపడ్డాను కొనడానికి, లాస్ట్ దగ్గరికి వచ్చి పోయింది అని చెప్తే లేదు అని చెప్పి ఉంటావు కదా. మన టేబుల్ మొత్తం ఈ ఇద్దరు పోగానే నవ్వుకుంటున్నారు, పెంచేసామన్నట్టు అదే. సో అది కొద్దిగా ఉంటుంది. అండ్ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాన్స్ ప్రశాంత్ వీర్ అండ్ కార్తిక్ శర్మ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించారు. వాళ్ళ టీం మొత్తం చూసుకొని వాళ్ళకి ఎవరెవరు కావాలి అని ఉంటుంది. అండ్ సిఎస్కే చాలా రోజుల తర్వాత దే హ్యావ్ కమ్ విత్ సచ్ బిగ్ పర్స్. అండ్ ఇంత పెద్ద పర్స్తో వచ్చిన తర్వాత వాళ్ళు మొక్కుకున్నారు ఈసారి. అండ్ ప్రతిసారి దే ఆర్ లైక్ ఏం చేస్తున్నారు మీరు, ప్రతిసారి కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో సిఎస్కే స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎక్కువ మందికి బిడ్ చేయలేదు. స్టార్టింగ్ లో వాళ్ళు మాక్ ఆప్షన్స్ అన్నిట్లోని మిల్లర్ అనుకున్నారు, మిల్లర్ని కొనలేదు, అసలు ఎత్తను కూడా ఎత్తలేదు, మిల్లర్ బేస్ ప్రైస్కి వెళ్ళిపోయాడు. సో అలాంటివి జరగడం వల్ల కొంచెం యాజిటేషన్ ఎక్కువ ఉండే. బట్ యా లెట్ us సీ, హోప్ఫుల్లీ. నేను మళ్ళీ చెప్తున్నా, పేపర్ మీద కొంచెం వర్కౌట్ అవ్వని టీంలో ఉంది, కానీ యూ నెవర్ నో. క్లిక్ అయితే అఫ్ కోర్స్ ఆర్సీబీ తప్ప అన్ని కొద్దిగా జీటీ కొంచెం, డీసీ కొంచెం గుడ్. నన్ను అడిగితే జీటీ కూడా వస్తుంది, నెక్స్ట్ టీం వస్తుంది. అది పేపర్ మీద మెంటల్ స్ట్రాంగ్ ఉన్న టీం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ కేకేఆర్ ఆర్ ముంబై. కేకేఆర్ పెద్ద లిస్ట్ ఆఫ్ కోర్స్. ఐపీఎల్లో మోస్ట్ షాకింగ్ థింగ్ జరిగింది ఈరోజు. మోస్ట్ వాంటెడ్, మోస్ట్ హైప్డ్ ప్లేయర్, మోస్ట్ మనీ ఉన్న టీంకి వెళ్ళాడు. అయ్యో, బ్రెయిన్ ఫెయిడ్. ఓ మై గాడ్, మైండ్ ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. ఎలా అసలు ఎన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అయితే ఇలా జరుగుద్దో చాలా షాకింగ్ అన్నట్టు. అయినా ఒక సాడ్ థింగ్ ఏంటంటే, విత్ 25 crores వెళ్ళాడు, ఫైట్ చేశాడు. అందులో నువ్వు కట్ చేసి మళ్ళీ వెల్ఫేర్కి ఇచ్చడం తప్పు. దట్ ఈస్ దేర్. ఎందుకంటే లేకపోతే చాలా మంది మెయిన్ ఆప్షన్ తర్వాత వేరే ఆప్షన్కి రిజిస్టర్ చేసుకుంటారు అన్న స్కోప్ని క్యాన్సిల్ అవుట్ చేయడానికి అది చేస్తున్నారు. అండ్ యు నో ఆబ్వియస్లీ ఇప్పుడు యూ హ్యావ్ బుమ్రాస్, యూ హ్యావ్ విరాట్ కోహ్లీస్, యూ హ్యావ్ రోహిత్ శర్మాస్, అండ్ దే విల్ బి ఆబ్వియస్లీ రీటైన్డ్ బై దేర్ టీమ్స్ ఫర్ 18, 19 etc. అండ్ దెన్ there comes another player who will go for 27, 28 and 30. సమ్ జస్టిస్ చేయదు అన్న జోన్లోనే అది పెట్టారు. ఓకే, ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఇప్పుడు ఈ విషయానికి వస్తే క్యామరాన్ గ్రీన్ 25.2, ఓకే అందరూ అనుకున్నదే 20+, 25+ వెళ్తాడు అనుకున్నాం. ఓకే 25.5 అనుకున్నా నేను, 25కి వెళ్ళాడు. తర్వాత జరిగింది అయ్యా ఊహాతీతం. నువ్వు ఇందాక మనం ఎల్ఎస్జీ గురించి కామెడీ చేసాం చూడు, ఏంటి అమ్మో కెమెరా గ్రీన్ ఎలా కొన్నారని. ఇది మాత్రం నాకు నిజంగానే బుర్ర ఎగిరిపోయింది. అదేంటంటే మతీషా పతిరానాని కొందాము అనుకున్నారు. ఓకే,
వెరీ ఇంట్రెస్టింగ్. తప్పలేదు. తప్పలేదు. టాలెంటెడ్ గై, యంగ్ బౌలర్. యంగ్ బౌలర్. మీకు డెత్ బౌలర్ కావాలి అంటే మతీషా పత్రానా లాంటి వాళ్ళు క్లిక్ అయితే మాత్రం హీఈస్ ఎ వెరీ గ్రేట్ జంప్ ఫర్ యూ. ఓకే ఫైన్. 18 crores కొన్నారు. ఓకే ఇంట్రెస్టింగ్. ముస్తాఫిజ్ని ఎందుకు బాయ్ 9.2 crores కొన్నారు? వై ముస్తాఫిజ్? ఇంకా ఏంటిది వేరే కోట అది ఏమన్నాని? కాదు, ముస్తాఫిజర్ని ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ లైక్ ఎందుకు అని. ఇప్పుడు నువ్వు బౌలింగ్ తీసుకో, ఓకే, బౌలింగ్ లైక్ ముస్తాఫిజర్ని నువ్వు జస్ట్ యువర్ ఇట్ ఈస్ లైక్ అంతే. ఇంకా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సమ్ టీమ్స్ హ్యావ్ సర్టెన్ ప్లేయర్స్, వాళ్ళకి కొన్ని పొజిషన్స్ లో ఎక్సెస్ ఉన్నారు, వేరే ప్లేయర్స్ కి వీళ్ళు కావాలి, వేరే టీమ్స్ కి వీళ్ళు ఉంచుకున్నారు. వాళ్ళేమో అరే నువ్వు వాడిని ఆడించావురా నాకు ఇవ్వచ్చు కదా. సేమ్ అది ఉందిలే, నా ఇష్టం. ఎస్ అంతే. అండ్ ఆల్సో ఇప్పుడు నువ్వు చూస్తే కూడా ఓకే ముస్తాఫిజ్ గురించి పక్కన పెడదాం, లెట్ us కమ్ ఫ్రమ్ ద టాప్. ఇప్పుడు వాళ్ళకి రామన్లో గుర్బాజు, క్వింటన్ డికోక్ ఇద్దరు లేరు కాబట్టి ఓకే నరైన్ని ఆడిస్తారో లేదో పక్కన పెడితే, యూజువల్లీ అంటే ఓపెనింగ్ ఆడిస్తారో లేదో పక్కన పెడితే, వాళ్ళు యూజువల్లీ ఒక ఆబ్వియస్లీ ఫారెన్ ఓవర్సీస్ ఓపెనర్ అనేది వాళ్ళ థింగ్ కదా. అలా చూసుకుంటే వాళ్ళు తీసుకున్న ఆప్షన్స్ చూడు బాయ్, రచిన్ రవీంద్ర, ఫిన్ యాలన్, టిమ్ సైఫర్ట్, ముగ్గురు ఓపెనింగ్ చేయొచ్చు. ముగ్గురులో ఎవరన్నా ఓపెనింగ్ చేయొచ్చు. ఓకే ఆఫ్టర్ దట్ ఓకే ముగ్గురులో కూడా నీకు రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేయకపోయినా నీకు కొద్దిగా రచిన్ రవీంద్ర కూడా కొద్దిగా యాంకర్ చేసే మంచి బ్యాట్స్మెన్. నీకు నరైన్తో పాటు ఇంకో పిచ్చోడు కావాలి, ఇంకా పవర్ ప్లేలు చూసుకుని పిచ్చోడు కావాలంటే ఇద్దరు ఉన్నారు. టిమ్ సైఫర్ట్ ఆడతాడు, ఫిన్ యాలన్ అయితే ఇప్పటి వరకు అసలు చాలా ఓవర్లుక్ చేశారు. సరే ఇప్పుడు మనం ఒకటి మాట్లాడుకుందాం. ఓకే లెట్ us go with who are the 4 overseas players so that it will be easy. ఓకే నేనేమంటాను, ఆఫ్ కోర్స్ క్యామ్ గ్రీన్. ఆబ్వియస్లీ క్యామ్ గ్రీన్, ఆబ్వియస్లీ సునీల్ నారాయణ్, ఆబ్వియస్లీ మతీషా పత్రానా. 18 కోట్లు కొని బెంచ్ మీద కూర్చోబెట్టరు. ఓకే ఈ 3 అయిపోయినాయి. ఈ 3ని ఆడిస్తే ఐదర్ నువ్వు ఫిన్ యాలన్, రచిన్ రవీంద్ర, టిమ్ సైఫర్ట్, రామ్యాన్ పావెల్, ఆ కింద ముస్తాఫిజ్, ఈ బ్యాచ్ అంతట్లోంచి నువ్వు ఒకరిని ఆడించాలి. సో ఇంకొక 4 వేరే టీముల్లో హ్యాపీగా ఉండే వాళ్ళందరూ ఇక్కడ కూర్చుంటారు బెంచ్ మీద. అంతే. సరే టిమ్ సైఫర్ట్ని పక్కనెట్టు, ఓకే అన్ప్రూవెన్ కామోడిటీ అది ఇది అనుకుందాం. ఫిన్ యాలన్ ఈజ్ వెరీ వెరీ ప్రూవెన్. ఐపీఎల్లో అన్ప్రూవెన్ కానీ ఎంత అన్ప్రూవ్ అయినా టిమ్ సైఫర్ట్ కూర్చోబెట్టు బాయ్. రామన్ పవల్ని కూర్చోబెడుతున్నావు కదా, కూర్చోబెట్టు. సరే ముస్తాఫిజ్ 9.2 crores ఇంకా అర్థం కాల నాకు. రచిన్ రవీంద్రని మిడిల్ ఆర్డర్లో ఆడించరు ఎందుకంటే క్యామ్ గ్రీన్ ఉన్నాడు, రింకు సింగ్ ఉన్నాడు, అంకుష్ రఘువంశీ ఉన్నాడు. ఏమో ఓకే నో కమింగ్ టు బౌలింగ్, రమన్దీప్ కూడా ఉన్నాడు. రమన్దీప్ మీద వాళ్ళు ఫుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ లాస్ట్ మళ్ళీ ఆడిపిస్తారు, ప్రాప్ స్టార్ట్ చేస్తారండి. ఎస్. సో వాళ్ళు బౌలింగ్ విషయానికి వస్తే దిస్ టైం వన్ గుడ్ థింగ్ ఈస్ దట్ వాళ్ళకి ఒక మంచి డెత్ బౌలింగ్ ఆప్షన్ దొరికాడు. ఎందుకంటే హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా ఆర్ పవర్ ప్లే బౌలర్స్. సో మిడిల్ ఆర్డర్స్ నుంచి డెత్లో హ్యాపీగా బౌలింగ్ చేసుకోవడానికి వాళ్ళకి మతీషా పత్రానా లాంటి ఒక మంచి ఆప్షన్ దొరికాడు. అండ్ వాళ్ళ బౌలింగ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ఇఫ్ వైభవ్ అరోరా అండ్ ఇఫ్ హర్షిత్ రాణా ప్లే వెల్, దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ సైడ్. ఎందుకంటే వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, మతీషా పత్రానా, స్పిన్నర్స్ ఉన్నారు వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్, వీళ్ళందరూ ఉన్నారు. సో హ్యాపీగా బౌలింగ్ అయితే సార్టెడ్ ఉంది. అండ్ క్యామరాన్ గ్రీన్ కూడా ఎలాగా బౌలింగ్ వేస్తాడు. సో వాళ్ళు చూసుకుంటే డీసెంట్ సైడ్, బట్ వీ హ్యావ్ టు సీ హౌ అది అంటే లైక్ ఆన్ పేపర్ కూడా చూసుకుంటే ఇట్ ఈస్ గుడ్. ప్లే ఆఫ్స్ టీమ్ లాగే కనబడుతుంది. కానీ నువ్వు ప్లే ఆఫ్స్ టీమ్ లో వేసుకున్నా విల్ పుట్ ఇట్ ఇన్ ద లాస్ట్ టీమ్ దట్ ఈస్ క్వాలిఫైడ్. టాప్ 2 క్వాలిఫై అవుతుందని గ్యారెంటీ అయితే గ్యారెంటీ లేదు. ఇట్ ఈస్ కొద్దిగా ఏమో ఇట్ ఈస్. అండ్ హూ డు యు థింక్ ఈస్ గోయింగ్ టు బి ద కెప్టెన్? రహానేనే అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ వాళ్ళు మారుస్తారు. నువ్వు సునీల్ నారాయణ కెప్టెన్ చేపిస్తే నువ్వు మ్యాచ్ ఓడిపోయావు అనుకో.
ఎక్స్ప్రెషన్ ఉండదు బాయ్కి. యా సో అది నేను కేకేఆర్కి అయితే పేపర్లో ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. ఇట్ లుక్స్ వాళ్ళకి పొజిషన్స్, వాళ్ళకి డెప్త్ ఉంది, ప్రాపర్ బ్యాకప్స్ ఉన్నారు. నీకు వైభవ్ అరోరా, ఆకాష్ దీప్ కూడా ఉన్నాడు. వైభవ్ అరోరాకి బోల్డ్ అంతమంది బ్యాకప్స్ ఉన్నారు. యూ హ్యావ్ ఆకాష్ దీప్, యూ హ్యావ్ ఉమ్రాన్ మలిక్, యూ హ్యావ్ కార్తిక్ త్యాగి. ఎంతమంది కావాలంటే అంతమంది ఉన్నారు వాళ్ళకి, ఎంతమంది కావాలంటే అంతమంది. సో నో ఇష్యూస్. వాళ్ళకి స్పిన్ కూడా బ్యాకప్స్ ఉన్నారు. అనుకుల్ రాయ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్లేయర్. జార్ఖండ్కి చింప్ ఆరేస్తున్నాడు. అనుకుల్ రాయ్ చాలా బాగా ఆడుతున్నాడు. సైద్ ముష్టాక్. సో జార్ఖండ్ బెంగాలా, జార్ఖండ్ జార్ఖండ్కి చింప్ ఆరేస్తున్నాడు అసలు. సో గుడ్ అంటే లైక్ పేపర్ మీద మంచి టీంనే సెట్ చేసుకున్నారు 63తో వచ్చి. ఎలాగ రాహుల్ త్రిపాఠి వీళ్ళంటి బ్యాకప్స్ ఉన్నారు అంతే. సో ఆల్ గుడ్. ముస్తఫిజర్ నాకు ఇంకా ఓకే ఇట్స్ ఓకే. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళీ 5 కోట్లు అయితే వదిలేదు కదా. నువ్వే చెప్పు, అవునా కాదా? ఏం చేసుకుంటా 5 కోట్లు? 18 కోట్లు వదిలిస్తున్నా వుడ్ హావ్ బీన్ ఫైన్ అని నేను అంటున్నాను. అది సరే, ఐ గెట్ ఇట్. సో నువ్వు అలా అంటావు. వాళ్ళు మంచి బ్యాకప్ అని పెట్టుకున్నారు, ముస్తాఫిజ్ లాంటి బ్యాకప్ అని పెట్టుకున్నారు. సో గుడ్. కావాలంటే ఇద్దరిని ఆడించుకుంటారు, వాళ్ళ ఇష్టం. సో మూవింగ్ ఆన్ టు ముంబై ఇండియన్స్. ఇప్పటికీ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, నేను ముందు వీడియోలోనే చెప్పాను, వాళ్ళకి కావాల్సిన వాడిని పుట్టుకుమని పట్టుకెళ్ళిపోతారా అని. ఎలా రా? హౌ? 2.75 crores వచ్చి డికాక్ని అని పట్టుకెళ్ళారు. ఐ అండర్స్టాండ్ రా. ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, ఎందుకు వేరే టీమ్స్ బిడ్ చేసి వాళ్ళకు వద్దని చెప్పి ఎందుకు ఒక ఓవర్సీస్ స్లాట్ని వేస్ట్ చేసుకోవాలి అని. బట్ నువ్వు చూడు, దేర్ ఆర్ టీమ్స్. ఇప్పుడు కేకేఆర్కి వద్దనుకున్నారు అనుకో, ఢిల్లీ మ్యాన్ అంటే జస్ట్ చెప్తున్నా, ఢిల్లీకి కూడా ఒక ఓవర్సీస్ ఓపెనర్ అవసరం ఉండే. సో యూ నెవర్ నో. అండ్ ఇంకా నన్ను అడిగితే గట్టిగా మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ కూడా బ్యాకప్ని తీసుకోవచ్చు హెడ్కి. యూ నెవర్ నో. అంటే నేను యాక్చువల్లీ అనుకున్నాను లాస్ట్కి వచ్చేసరికి, యాక్సిలరేటెడ్ రౌండ్కి వచ్చేసరికి హెడ్కి బ్యాకప్ జేక్ ఫ్రేజర్ మేకర్ కి ఎక్కడో ఒక అటెంప్ట్ వేస్తాడేమో వెటోరీ, ఎందుకంటే బ్యాకప్ అంతే కదా. సో అలా తీసుకోలేదు. సో క్వింటన్ డికాక్ని వాళ్ళు తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఆబ్వియస్లీ స్కౌట్లే. అందులో ఈ డానిష్ మలేవర్ అనే అతను ఉన్నాడు చూడు, అతను ఇలా వచ్చాడు, ఇలా బిడ్డేశారు. అసలు ఎవరికన్నా వేరే వాళ్ళకి తెలుసో తెలీదో కూడా ఎవరికి తెలీదు. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, పటక్మని క్లోజ్ అయిపోయింది. ఫ్యూ సెకండ్స్ లోనే సోల్డ్. ఎస్. ఏమో మరి అంటే ఏం చెప్దాం అనుకుంటున్నాను, అదే అంతే, అక్కడ ఆపేద్దాం ఎందుకులే. సో ఎవ్రీ ఇయర్ దే విల్ ఫైండ్ సమ్వన్ హూ విల్ ప్లే ఇన్ దేర్ ప్లేయింగ్ 11 అండ్ హూ రేజెస్ ఐబ్రోస్. లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ విఘ్నేష్ పుత్తూర్. మనం లాస్ట్ టైం అనుకున్నాం. ఇప్పుడు ఈ డికాక్ని తీసే ఈ నలుగురులో ఎవరొకరు, అంకోలేకర్, మొహమ్మద్ ఇజార్, దానిష్ మాలేవర్, ఈ నలుగురులో ఎవరో ఒకరు విల్ బి వర్తీ ఆఫ్ స్టార్టింగ్ ఫర్ ముంబై ఇండియన్స్ ఫ్రమ్ ద సీజన్ ఆఫ్టర్ దట్. షూర్లీ అంత బాగుంటుంది, అది స్కౌటింగ్ బాగుంటుంది. 2.75తో వచ్చి ఒకే ఒక ఆనందం ఏంటంటే, యాజ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఒకే ఒక ఆనందం, మనం లైక్ కార్తిక్ శర్మని పోగొట్టుకున్న తర్వాత సలీల్ అరోరాకి ముంబై వాళ్ళకి 1.4 ఉంటే 1.4 వరకు వేసారు బిడ్. కానీ ఎస్ఆర్హెచ్ అవుట్ బిడ్ చేసి 1.5 కొనుక్కున్నారు. సో అండ్ నువ్వు జాష్ ఇంగ్లీష్ని కొనుక్కునే బదులు నీకు బ్యాకప్ గా డికాక్ ఉన్నాడు. నీకు 14 మ్యాచెస్ ఆడ డికాక్ ఉన్నాడు. కానీ ఎలా వెళ్ళిపోయి డికాక్? ఎవరికి వద్దా డికాక్? ఏంటి అసలు? మళ్ళీ వాట్ ఐ థింక్ ఈజ్ డికాక్ కూడా రిజిస్టర్ చేసుకోలేదు. సమ్ టీమ్ అప్రోచ్డ్ అండ్ సెడ్ ద సేమ్ టీమ్. సంబంధం లేదు ప్రస్తుతానికి. ఇంకా వాళ్ళే కొన్నారు కాబట్టి వాళ్ళే అప్రోచ్ అయ్యారు, వాళ్ళకే ఆడాడు, వాళ్ళే బిడ్ చేశారు, వాళ్ళే కొనుక్కున్నారు. బట్ ఐ స్టిల్ డోంట్ నో హౌ లైక్ అదర్ టీమ్స్ ఆర్ లెట్టింగ్ దిస్ హ్యాపెన్. నాకు చిన్న క్వశ్చన్ ఉంది. నువ్వు ఇదొక సిల్లీ స్టూపిడ్ క్వశ్చన్ అనుకో, సిల్లీయే. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వింటన్ డికాక్, నాకు ఇప్పుడు ఐపీఎల్ ఆడడం లేదు, నన్ను రిలీజ్ చేస్తారు, ఇంటర్నేషనల్ కూడా రిటైర్మెంట్కి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తున్నాడు, ఇదేదో అవుతుంది, ఐపీఎల్ ఇంక లైట్ అనుకున్నాను. ఒక టీం వచ్చింది ఇప్పుడు, నాకు ఆ టీంకి ఆడే చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఆ టీంతో నేను ట్రోఫీ కొట్టాను. ఓకే, నేను ఆడతాను, సరే ఆప్షన్లో ఉన్నాను కదా అంటే, కానీ నాకు ఈ టీంకి ఆడాలని ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ కన్వేడ్ ఇన్ సమ్ ఫార్మ్ దట్ నేను ఓన్లీ ఈ టీంకి ఆడతాను, నేను ఒకవేళ వేరే టీంకి ఆడితే ఐ విల్
take back after and I'll get banned for that 2 years. And anyways, was not planning to play the IPL. ఏమో మరి చాలా పెద్ద కాన్స్పిరసీ థియరీ. మరి లేకపోతే ఇంకేం చేయలేం బాయ్. ఐ డోంట్ నో చెప్పలేదు. క్వింటన్ డికాక్ మొన్న అలా చితక్కొట్టిన తర్వాత కూడా ఎవరు ఇంకా స్టిల్ ఎవరికైతే డౌట్స్ ఉన్నా మొన్న ప్రూవ్ చేసుకున్నారు. మళ్ళీ ఐ గెట్ వాట్ యువర్ సేయింగ్. రికిల్టన్ ని బెంచ్ చేయడానికి పుట్టినట్టు క్వింటన్ డికాక్. రికిల్టన్ ఏ టీంకి వెళ్తే ఆ టీం కి బాడుతున్నావా నువ్వు ఓపెనింగ్ కూడా వస్తా బాయ్, కూర్చో నేను కూడా వస్తా అన్నట్టు భలే వచ్చాడు. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు లాస్ట్ ఇయర్స్ రన్నర్-అప్స్. పంజాబ్ కింగ్స్ అయితే ఎత్తని కూడా ఎత్తలేదు అసలు. వాళ్ళకి అవసరం లేదు. శ్రేయస్ అయ్యర్ కూడా వచ్చి కూర్చున్నాడు అలా, ఏముందిలే బాయ్ కూర్చో అన్నట్టు. వాళ్ళు వదిలేసిన వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్స్ వాజ్ జాస్ ఇంగ్లీష్. అదర్ దాన్ దట్ వాళ్ళు ఎవరిని వదల్లా. వాళ్ళ టీమ్ సాలిడ్ టీమ్, 100% సాలిడ్ టీమ్. వాళ్ళది బెంగళూరు లాగే పెద్ద సాలిడ్ టీమ్. ఇప్పుడు కూడా ఈ నలుగురు లేకపోయినా హ్యాపీగా వెళ్ళి ఐపీఎల్ ఆడే సేమ్ టీంతో ఆడేసుకోవచ్చు వాళ్ళు. సేమ్ టీంతో ఆడేసుకోవచ్చు. కానీ నువ్వు ఆర్సీబీ పంజాబ్ ఇద్దరిని చూసుకుంటే కంపారిటివ్లీ ఆర్సీబీ స్టిల్ హ్యాడ్ అ బెటర్ ఆప్షన్ ఈవెన్ దో దే హ్యాడ్ అ గుడ్ టీమ్. ఆబ్వియస్లీ వాళ్ళకి పర్స్ కూడా కొద్దిగా ఎక్కువ అనుకుంటాను పంజాబ్ కింగ్స్ కంటే. బట్ స్టిల్ పంజాబ్ కింగ్స్ కొన్న ప్రవీణ్ దూబే, విశాల్ నిషాద్ అండ్ బెన్ వార్షెస్ కూడా సెకండ్ ఆర్ థర్డ్ యాక్సిలరేటెడ్ రౌండ్ లో కొన్నారు. కూపర్ కానలీ కూడా సెకండ్ దాంట్లో కొన్నారు. కూపర్ కానలీ అంటే ఓకే, జాస్ ఇంగ్లీష్ కి కొంచెం లైక్ సేమ్ వే ఆఫ్ బ్యాటింగ్ ఉన్న ప్లేయర్. అండ్ కూపర్ కానలీ ప్లేస్ అట్ number 4. హీ గివ్స్ యూ దట్ దిస్ థింగ్. అండ్ శ్రేయాస్ అయ్యర్ ఎప్పుడైతే నువ్వు ఇంగ్లీష్ లేకపోవడం వల్ల ఒక పొజిషన్ కొద్దిగా పైకి రావాలో నీకు కింద కూపర్ కానలీ ఇస్ అన్ ఆప్షన్ టు స్ట్రెంగ్తెన్ ఇట్. అండ్ కూపర్ కానలీ ఐ వుడ్ టేక్ కూపర్ కానలీ యాజ్ అ ట్రావిస్ హెడ్ బ్యాకప్ ఎనీ డే. చాలా మంచి ప్లేయర్, చాలా బాగా ఆడతాడు. ఐ థింక్ మెల్బర్న్ రెనిగేట్స్ అనుకుంటాను. ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇన్ని చేసి కూడా అంటే లైక్ ఫన్నీ థింగ్ ఇస్ ఇప్పుడు చూసిన పంజాబ్ టీం కింద ఒకడు మంచి బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఒకడు వద్దు నువ్వు వాడి పేరు ఎత్తుకు, నాకు బాధ వేస్తుంది. వాడి పేరే మార్కో యాన్సన్. పీక్ ఫామ్లో ఉన్నాడు. సో వాళ్ళ టీం మంచి భలే ఉంది బాయ్. బౌలింగ్ చూస్తేనేమో మార్కో యాన్సన్, ద మ్యాన్ ద మిత్ అన్నట్టు హర్షదీప్ సింగ్, వైశాఖ్ వాళ్ళకే కదా, వైశాఖ్ ఉన్నాడు. అంటే జస్ట్ ఫర్ బౌలింగ్. విశాల్ నిషాద్ స్పిన్నర్ కదా అనుకుంటాను. విశాల్ నిషాద్ స్పిన్నర్ కదా. ఓకే. అండ్ విశాల్ నిషాద్ కూడా ఐ డోంట్ థింక్ హీ డిడ్ంట్ ప్లే సయ్యద్ ముష్టాక్. ఐ థింక్ లక్నో స్కౌట్. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే ఈ లాస్ట్ ఆప్షన్ లో డొమెస్టిక్ లీగ్స్ నుంచి బోల్డ్ మంది ప్లేయర్స్. ముందు అట్లీస్ట్ నీకు ఒక పాత ఉండేది రంజీ, ఓకే సయ్యద్ ముష్టాక్ అలీ, రంజీ ఇవన్నీ వచ్చిన యూ గెట్ స్పాటెడ్. అది ఇప్పుడు డైరెక్ట్ నువ్వు రంజీస్ ఇవన్నీ ఆడకుండా డైరెక్ట్ ఈ లీగ్స్ నుంచి డైరెక్ట్లీ దర్ గోయింగ్ ఇన్ టు ఐపీఎల్స్. బట్ మ్యాన్ పంజాబ్ అయితే వెరీ స్ట్రాంగ్ గా ఉంది. వెరీ స్ట్రాంగ్. ఈ రోజు బైస్ కూడా ఇట్ ఇస్ జస్ట్ లైక్ ఓకే డబుల్ పర్స్ మిగిలింది, లెట్స్ టేక్ సమ్ బ్యాకప్, ఇంకొక స్ట్రెంథెన్ చేసుకుందాం అని ఉంది తప్ప దే వర్ ప్రిటీ చిల్. లెట్స్ మూవ్ ఆన్ టు రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ లాస్ట్ టీమ్ ఈ రోజు. రాజస్థాన్ డెఫినెట్లీ వాంటెడ్ ఏ స్పిన్నర్. ఎందుకంటే వాళ్ళు మహేష్ తీక్షణ, హసరంగా చాలా దెబ్బతిన్నారు, చాలా గట్టిగా దెబ్బలు పడ్డాయి. సో అందుకని చెప్పి వాళ్ళు చాలా మంచిగా రవి బిష్నాయ్ని తీసుకున్నారు 7.2 CRకి. కానీ దాంతోపాటు వాళ్ళకి కావాలంటే అని చెప్పి అలాగా జడ్డు ఉన్నాడు. కానీ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అన్నట్టు విఘ్నేష్ పుతూర్ లాంటి వాళ్ళని కొనుక్కున్నారు. అండ్ దాంతోపాటు ఒక మంచి పేస్ బౌలర్ కావాల్సి ఉండే. ఎందుకంటే లైక్ ఇప్పుడు వాళ్ళ దాంట్లో ఉన్నది శామ్ కరన్ బౌలింగ్ వేస్తాడు అనుకుందాం. లైక్ శామ్ కరన్ ఒక పేసర్ అనుకుంటే, క్వెనా మఫాకా, నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో యాడమ్ మిల్న్ లాంటి వాళ్ళని తీసుకున్నారు. సో వాళ్ళకి క్వెనా మఫాకా, నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ అండ్ యాడమ్ మిల్న్ నలుగురు ఒకే టైప్ ఆఫ్ బౌలర్స్. ఎందుకు అంతమందో నాకు అర్థం కాల. బట్ వాళ్ళు ఇద్దరిని ఆడించిన రోజులు కూడా ఉన్నాయి. ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్. ఇప్పుడు కూడా ఐ స్టిల్ ఫీల్ దే విల్ ప్లే 2 ఫాస్ట్ బౌలింగ్. నాండ్రే బర్గర్ ని ఇంకా జోఫ్రా ఆర్చర్ ఇద్దరు ఆడతారేమో అనుకుంటున్నాను. ఓకే, ఐ డోంట్ నో మరి మఫాకా లాంటి వాళ్ళు ఏమన్నా ఆడతారో మంచి ఫామ్లో ఉంటే అన్నట్టు ఆడతారేమో నాకు తెలీదు. బట్ వాళ్ళు ఒక మంచి ప్లేయర్ని తీసుకున్న వాళ్ళని ఇంకొకళ్ళు ఎవరంటే డోనవన్ ఫెరెరా.
బికాస్ డోనోవన్ ఫెరెరా ట్రేడ్ చేసి తీసుకున్నారు. చాలా మంచి ప్లేయర్, మంచి ఫామ్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ సో వాళ్ళ కావాల్సినవి వాళ్ళు తీసుకున్నారు. అంటే లైక్ వాళ్ళు ఇండియన్ కోర్ కూడా బాగుంది, ఎందుకంటే దే హ్యావ్ వైభవ్ సూర్యవంశీ, దే హ్యావ్ యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, అండ్ దే ఆల్సో హ్యావ్ ధ్రువ్ జురేల్. సో ఇండియన్ కోర్ బాగుంది కాబట్టి గుడ్. అండ్ వాళ్ళు ఎలాగ వాళ్ళకి షమ్రాన్ హిట్మైర్ ఉన్నాడు, దాంతోపాటు ఇట్ ఈస్ అగైన్ గుడ్. మన హైదరాబాద్ ప్లేయర్ అమన్ రావు తీసుకున్నారు. అమన్ రావు చాలా మంచి ప్లేయర్ యాక్చువల్లీ. వాళ్ళకి లువాన్ డే ప్రిటోరియస్ అని వాళ్ళ పార్ల్ రాయల్స్ కాడతాడు, చాలా మంచి స్ట్రైకర్ ఆఫ్ ది బ్యాట్. కానీ ఈజ్ వెరీ వెరీ లైక్ టు లైక్ జైస్వాల్, వెరీ వెరీ లైక్ టు లైక్ వైభవ్ సూర్యవంశీ. సో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అయితే ముందే యాక్చువల్లీ ఆప్షన్ ముందే ఒక మంచి ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. ఒక మంచి స్పిన్నర్ కావాలి. బిష్నాయ్ అతను ఒక రాజస్థాన్ ప్లేయర్. బిష్నాయ్ ఇస్ అ రాజస్థాన్ ప్లేయర్. సో స్టేట్ పరంగా ఇప్పుడు వేరే టీంకి ఆడుతున్నాడు కానీ స్టేట్కి, కానీ రాజస్థాన్ ప్లేయర్. సో తనకు ఆ గ్రౌండ్ తెలిసి ఉండొచ్చు. సో అక్కడ ఎక్సెల్ అవుతాడేమో చూడాలి. సో స్పిన్ పరంగా కూడా ఒక మంచి ప్లేస్లోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా మిగతాదంతా స్కౌటే. సుశాంత్ మిశ్రా, రవి సింగ్, కుల్దీప్ సేన్ మనకు తెలుసు, వాళ్ళకే ముందు ఆడాడు. బ్రిజేష్ శర్మ, విఘ్నేష్ పుత్తూర్, యష్ రాజ్ పుంజా, వీళ్ళని తీసుకున్నారు. సో వాళ్ళ గురించి మనకు తెలీదు. అలా మనకి ఎలాగైతే ఒక బంచ్ ఆఫ్ 4 బౌలర్లు ఉన్నారో మనకి తెలియదు కదా వాళ్ళ గురించి, అలాగే వీళ్ళ గురించి కూడా మనకి తెలీదు. సో ఓవరాల్గా చూస్తే మాత్రం వాళ్ళు మంచి ప్లేస్లోనే ఉన్నారు, మంచి బ్యాకప్స్ ఉన్నాయి. శుభం దూబే అనే అతను వాళ్ళకి ముందు ఆడాడు. ఇప్పుడు వీళ్ళ కెప్టెన్ ఎవరు? వీళ్ళ కెప్టెనా ఐ థింక్ ఎక్కడో నాకు జడ్డుకి ఇస్తారు అని అనిపిస్తుంది. లేదు జడ్డు మంచి ప్లేస్లో లేడు అంటే మళ్ళీ తీసుకెళ్ళి పరాగ్కి ఇస్తారు ఏమో, ఐ డోంట్ నో. అండ్ ఆల్సో ఐ హర్డ్ దట్ రాజస్థాన్ కూడా ఓనర్స్ ఏమన్నా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అన్నారు. ఐ థింక్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ముందు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ CEO ఎవరైతే ఒక ఆయన వైట్ ఐ థింక్ అతను కూడా రిజైన్ అయ్యారు. సో చాలా చేంజెస్ అవుతున్నాయి. యు నెవర్ నో. బట్ వాళ్ళదైతే హూ డు యు థింక్ ఆర్ ద 4 ఓవర్సీస్ వాళ్ళకి? ఆర్చర్ అని అనుకుంటున్నాను. ఆర్చర్ ఫర్ షూర్. ఆర్చర్తో పాటు ఐదర్ మఫాకా ఆర్ మిల్న్. నేను బర్గర్కి అంత అలైన్డ్ కాదు. అవునా? ఐదర్ మఫాకా ఆర్ మిల్న్. నేను నలుగురులో ఇద్దరు జాఫ్రా బర్గర్ అనుకుంటున్నాను. నలుగురులో ఇద్దరు. ఓకే. అండ్ దెన్ ఇట్స్ గోయింగ్ టు బి శామ్ కరన్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హెట్మైర్. ఇఫ్ నాట్ ఫర్ దాట్ వాళ్ళ అంటే ఇద్దరు ఫారెన్ పేసర్స్ని కాకుండా they'll play both డోనోవన్ ఫెరెరా అండ్ హెట్మైర్ ఇన్ ద మిడిల్ అండ్ శామ్ కరన్ ఇలా ఆడిస్తారు అని నేను అనుకుంటున్నా. సో ఓవరాల్ పేపర్ మీద డీసెంట్ ఉంది, కానీ 6th 5th వచ్చే ప్లేస్ ఉన్న టీమ్ లాగా ఉంది. సూర్యవంశీ కూడా పిచ్చి పీక్ ఫామ్ లో ఉన్నాడు. ఆ సూర్యవంశీ ఇప్పుడు అండర్-19 దీంట్లో ఆడుతుంటే ఏదో ఐఎమ్ లెవెల్స్ అబౌవ్ దిస్ అన్నట్టు ఆడుతున్నాడు సరదాగా. సెంచరీలో 150లో ఈజ్ ఇన్ అ క్రేజీ ఫామ్. బట్ వాళ్ళే ఫైండ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు ఈజ్ రీపింగ్ ఫ్రూట్స్. సో దాట్స్ ద అదర్ 5 teams గైస్. మీకేమనిపించింది? CSK కానీ, MI, రాజస్థాన్, ఈ టీంలు, పంజాబ్, వీళ్ళ స్కౌటింగ్ కానీ, వీళ్ళ ఆప్షన్స్ కానీ మీకు అబ్బా ఇవి భలే తీసుకున్నారు ఇతన్ని అన్న ప్లేయర్ని కమెంట్ చేయండి కమెంట్స్లో. అండ్ తీసుకున్న అన్క్యాప్డ్ ప్లేయర్స్ మొత్తం ఈ 5 teamsలో అండ్ ముందు వీడియోలో మేము మాట్లాడిన టీమ్స్లో ఉన్న 5 teams వాళ్ళు ఉన్న అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరైతే లోవర్ లీగ్స్లోంచి ఎక్కువ మనం చూడని మాకు కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా చాలా మంది. సో వాళ్ళు కూడా మీరు వాళ్ళని ఫాలో అయినట్టయితే చెప్పండి, హౌ ఆర్ దే యాజ్ అ ప్లేయర్స్, వాళ్ళ ప్లేయింగ్ స్టైల్ ఏంటి అనేది. సో దాట్స్ ఇట్ గైస్. మీరు ఇక్కడ వరకు చూస్తే మాత్రం మీకు డెఫినెట్లీ నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి. చిన్న ఛానల్ కాబట్టి లైక్ చేసి హైప్ ఇస్తే కొంచెం పుష్ ఉంటుంది ఛానల్కి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. డెఫినెట్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్ ఆఫ్ కంటెంట్ విల్ బి కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ మోర్ థింగ్, మేము 10Kకి చాలా దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మాత్రం కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.